హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అతివాద యుగం గురించి, జాతీయ ఉద్యమంలో భాగంగా అతివాద యుగం గురించి వివరిస్తాను. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి అభినందనగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. జాతీయ ఉద్యమం ప్రీవియస్ వీడియోలో మితవాద యుగం గురించి వివరించడం జరిగింది. ఈ వీడియోలో అతివాద యుగం గురించి వివరిస్తాను. అతివాద యుగం చాలా ఇంపార్టెంటు. ఎందుకోసమంటే దాదాపుగా 1905 నుంచి 1920 వరకు కూడా ఈ అతివాద దశ అనేది ఉండటం జరిగింది. మరి 1905 నుంచి స్వదేశీ ఉద్యమం జరగటం జరిగింది. ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి. హోమ్ రూల్ లీగ్ కావచ్చు, అటువంటి సూరత శీలిక కావచ్చు, చాలా అదేవిధంగా జార్జ్ 5 యొక్క పర్యటనకు సంబంధించి కావచ్చు, మాంటెక్ సేమ్స్బర్గ్ సంస్కరణల గురించి కావచ్చు, చాలా కీలకమైన చట్టాలు ఈ యుగంలోనే చేయటం జరిగింది. కాబట్టి ఒకే వీడియోలో ఈ సబ్జెక్ట్నంతా కవర్ చేయడం కష్టం కాబట్టి ఒక 4 లేదా 5 వీడియోలు ఈ అతివాద యుగం గురించి నేను మీకు వివరిస్తాను. మరి దాదాపు 2 దశాబ్దాలు అంటే ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్కు నాయకత్వం వహించిన మితవాదులు అంటే 1885 నుంచి 1905 వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు మితవాదులు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించారు. వీరు 1905 తర్వాత కనుమరుగవడం జరిగింది. 1905 నుంచి 20 వరకు కాంగ్రెస్లోని అతివాదులు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అతివాద ఉద్యమ ఆవిర్భావానికి కింది అంశాలు దోహదపడ్డాయి. చాలా ఇంపార్టెంట్. చాలామంది అతివాద యుగం యొక్క నాయకుల గురించి, స్వదేశీ ఉద్యమం గురించి చదవటం జరుగుతుంది. అటు బెంగాల్ విభజన కావచ్చు, సూరత్ శీలిక కావచ్చు, అలాంటివి చదవటం ఎక్కువగా అడగటం, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం కూడా జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా డెప్త్గా ప్రశ్నలు అడగటం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఈ అతివాద ఉద్యమ ఆవిర్భావానికి దోహదపడిన అంశాలను అడిగినప్పుడు ఇక స్టేట్మెంట్స్ రూపంలో అడిగి వాటిని మ్యాచ్ చేయమన్నప్పుడు కొంచెం కష్టం. అందుకని నేను ఇట్లా స్టార్ మార్కు కీవర్డ్ని సూచిస్తుందని నేను ఇక్కడ రాయటం జరిగింది. ఆ స్టార్ మార్క్ ఉన్న దగ్గర లేదా హైలైట్ చేసిన దగ్గర కీవర్డ్గా గుర్తించి దాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ మొత్తం సెంటెన్స్ని కూడా మనం ఈజీగా గుర్తించవచ్చు. మితవాదులకు మరియు అతివాదులకు మధ్య నిరంతర భావఘర్షణ కొనసాగింది. మరి ఎటువంటి భావఘర్షణ కొనసాగింది? మితవాదులు కేవలం వాళ్ళేంటి స్వాతంత్రాన్ని కోరుకోలేదు, పరిపాలన భాగస్వామ్యం మాత్రమే కావాలన్నారు. అంటే రాజకీయ యాచకత్వాన్ని కొనసాగించడం జరిగింది. మితవాదులు 20 ఏళ్ల పాటు ఉద్యమానికి నాయకత్వం వహించి పూర్తిగా విఫలమయ్యారని అతివాదులు భావించారు. ఆంగ్లేయ క్రూర స్వభావాన్ని మితవాదులు గుర్తించలేకపోయారని, ప్రజాశక్తిని తక్కువగా అంచనా వేశారని వాపోయారు. హక్కులను యాస్కత్వ పద్ధతుల ద్వారా సాధించే యత్నం చేశారని అతివాదులు విమర్శించారు. వాళ్ళు ఏంది 3P విధానం ద్వారా ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్, ప్రార్థన, విజ్ఞాపన, నిరసన కార్యక్రమాల ద్వారా మాత్రమే వాళ్ళు పోరాటాలు చేశారు. అందుకనే విఫలమయ్యారని ఈ అతివాదులు భావించడం జరిగింది, విమర్శించారు. నెక్స్ట్ అదే సమయంలో 1896-1900 సంవత్సరం మధ్య క్షామం అంటే కరువు సంభవించి లక్షలాది మంది మరణిస్తున్నా కానీ ఇట్లా ఆంగ్లేయులు ప్రేక్ష పాత్ర పోషించడాన్ని అతివాదులు కూడా సహించలేకపోయారు. మరి నెక్స్ట్ అంటే ఇక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆంగ్లేయులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అది కూడా అతివాద యొక్క ఉద్యమానికి బలపడటానికి కారణం. నెక్స్ట్ అతివాద ఉద్యమానికి కొన్ని అంతర్జాతీయ సంఘటనలు కూడా ప్రేరణ కలిగించాయి. 1890 ఆఫ్రికా దేశమైన అబిసినియా ఇటలీని ఓడించింది. అంటే ఇప్పుడున్న ఇథియోపియా అంటాం, ఇటలీని ఓడించింది. 1899-1902 మధ్య దక్షిణాఫ్రికా రైతులైన బోయర్లు ఆంగ్లేయులను వరుస యుద్ధాల్లో ఓడించారు. 1904-05 ఆసియాలోని చిన్న దేశమైన జపాను ఐరోపాలోని అత్యంత పెద్ద దేశమైన రష్యాను ఓడించడంతో భారతదేశంలో జాతీయ భావాలు కూడా ఉధృతమయ్యాయి. అంటే అదే సమయంలో అంతర్జాతీయంగా జరిగిన సంఘటనలు కూడా ఈ అతివాద దశ ఉద్యమ వ్యాప్తికి దోహదపడింది. నెక్స్ట్ అతివాదులు మితవాదుల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమయ్యి అతివాదుల ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి బెంగాల్ రాష్ట్ర విభజన కూడా తక్షణ కారణమైంది. ఇక్కడ చూడండి, తక్షణ కారణం. ఎప్పుడైతే ఇక్కడ జాతీయ ఉద్యమం అతివాదుల చేతిలోకి వచ్చిందంటే బెంగాల్ రాష్ట్ర విభజన అనేది తక్షణ కారణం అనమాట. 1905లో బెంగాల్ విభజన చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ బెంగాల్ విభజన చేశారో వెంటనే మితవాద నాయకత్వాన్ని తప్పించి అతివాద నాయకత్వం అనేది ఆ జాతీయ ఉద్యమాన్ని, ఆ కాంగ్రెస్ని తమ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. మరి ఈ అతివాద యుగానికి సంబంధించి ముఖ్యమైన నాయకులను చూసినట్లయితే చాలా ఇంపార్టెంటు. అతివాద త్రయం అంటే ముగ్గురు అని అర్థం. త్రయం అంటే 3 లేదా ముగ్గురు. అతివాద త్రయంగా సుప్రసిద్ధమైన లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ను లాల్ బాల్ పాల్ అంటారు. లాల్ బాల్ పాల్. లాల్ అంటే
లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ ఉద్యమంలో అతివాద దశలో చాలా కీలకమైన జాతీయ నాయకులు వీళ్ళు లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, అదేవిధంగా బిపిన్ చంద్రపాల్. మరి బాలగంగాధర్ తిలక్ గురించి చూసినట్లయితే ఈయన 1856లో జన్మించాడు, 1920లో మరణించాడు. మరి తిలక్ పూనాలోని సాంప్రదాయ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సామాన్య ప్రజానికాన్ని ఉద్యమంలో తేవడానికి అనేక చర్యలు చేపట్టాడు. జనరల్గా ఈయన ఎక్కడ జన్మించాడంటే మహారాష్ట్రలోనే పూనాలో జన్మించాడు. గుర్తుంచుకుంటే ఎప్పటికైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇట్లా మ్యాచింగ్స్ రూపంలో అడగడానికి అవకాశం ఉన్నప్పుడు గుర్తించవచ్చు. మరి ఈయన ఏం చేశాడు? అఖాడాలు అంటే వ్యాయామశాలలను స్థాపించి యువకుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేశాడు. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో అఖాడాలు అంటే జిమ్, ఇప్పుడున్న జిమ్స్ అంటాం కదా, వ్యాయామశాలను స్థాపించి యువకుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈయన మరికొన్ని కార్యక్రమాలు 1893లో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశం ఇది. 1893లో గణేష్ ఉత్సవాన్ని, 95లో శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించాడు. భారతదేశంలో గణేష్ ఉత్సవాలను ప్రారంభించింది బాలగంగాధర్ తిలక్. ఎప్పుడు? 1893వ సంవత్సరంలోనే. ఈ 1893వ సంవత్సరంలోనే చికాగో పర్యటనలకు వెళ్ళినటువంటి స్వామి వివేకానంద చారిత్రక ప్రసంగం చేయడం జరిగింది ఈ 1893లోనే. ఈ 1893లోనే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ సంఘటనలు ఒకే సంవత్సరంలో జరిగినాయి. అలా లింక్ చేసుకుంటూ చదివితే ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ చూసినట్లయితే కేసరి అనే మరాఠీ పత్రికను, అంటే కేసరి అనే పత్రికను మరాఠీ భాషలో ప్రారంభించాడు. మహారట లేదా మరాఠీ అంటాం. కొన్ని పుస్తకాలలో మహారట అని ఉంది, కొన్ని పుస్తకాలలో మరాఠీ అని ఉంది. మహారాఠలు అన్నా మరాఠీలు అన్నా ఒకటే. ఇవన్నీ కూడా ఆయా సందర్భాల కాలాలకు అనుగుణంగా మార్పు చెందుతున్న పదాలు. మరాఠీ అనే ఆంగ్ల పత్రిక, ఇక్కడ చూడండి, కేసరి అనే పత్రికను మరాఠీ భాషలో ప్రారంభిస్తే మరాఠీ అనే పేరు గల పత్రికను ఆంగ్ల భాషలో ప్రారంభించాడు. ఇది గుర్తుంచుకోండి. ఒక్కోసారి పత్రికలను ఇచ్చి అవి ఏ భాషలో ప్రారంభించబడటం అని అడగటం కూడా జరుగుతుంది. కాబట్టి అవి ప్రారంభించబడిన అంటే అవి వెలువడుతున్న భాష కూడా ఇంపార్టెంట్. 1896లో క్షామం తాండవిస్తున్న సమయంలో మహారాష్ట్రలో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాడంటే కరువు వచ్చిన సందర్భంలో మహారాష్ట్రలో పన్నులు కట్టవద్దనే ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. వాలెంటీన్ చిరోల్ అనే రచయిత తాను రాసిన ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథంలో తిలక్ను భారత అశాంతి పిత, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని వర్ణించాడు. తిలక్ అతివాద భావాలకు ఆకర్షితులైన భారతీయ యువకులు తీవ్రవాదం వైపు ఆకర్షితులై అశాంతిని రగిలిస్తున్నారని చిరోల్ తన గ్రంథంలో పేర్కొన్నాడు. అంటే ఇక్కడ బాలగంగాధర్ తిలక్ చాలా అగ్రెసివ్ మైండ్ సెట్ గల జాతీయ నాయకుడు. ప్రతిదాన్ని కూడా పోరాటాల ద్వారా, అంటే ప్రార్థనల కంటే పోరాటం చేయడం ద్వారా సాధించవచ్చు, ఉద్యమాలు చేయడం ద్వారా సాధించవచ్చు అని అట్లా అంటే పోరాటం చేసిన వ్యక్తి. మరి భారత అశాంతి పీతాని వాలెంటీన్ చిరోల్ అనే రచయిత ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశం ఇది. మరి ఇది భారత అశాంతి పీతాన్ని ఎవరన్నారంటే వాలెంటీన్ చిరోల్. దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు? తిలక్ వల్ల చిర్రెత్తినది చిరోల్కు, తిలక్ వల్ల చిరోల్కు చిర్రెత్తినది అంటే ఇక్కడ చిర్రెత్తిందంటే కోపం వచ్చింది అనుకోవచ్చు, ఏ విధంగా మనం అనుకోవచ్చు. చిరోల్ అదే విధంగా గుర్తుంచుకోండి. చిర్రెత్తినలో సిరా ఉంది, ఇక్కడ చిరోలో కూడా సిరా ఉంది, అలా గుర్తుంచుకోండి. ఆంగ్లేయులు తిలక్ను 2 సార్లు బర్మాలోని మాండలే జైలుకు పంపారు. జనరల్ స్టడీస్లో భాగంగా తిలక్ను ఏ జైల్లో బంధించారని అడగడం కూడా జరిగింది. మాండలే జైలు, బర్మా అంటాం, ఇప్పుడు దాన్ని మయన్మార్ అని మనం పిలవడం జరుగుతుంది. మొదటిసారి 1898లో 18 నెలలు, రెండోసారి 1908లో 6 ఏళ్ళు మాండలే జైల్లో నిర్బంధించారు. 10 సంవత్సరాలు, 98, 8 మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మాండలే జైల్లో నిర్బంధించారు. ఇది బాలగంగాధర్ తిలక్కి సంబంధించినటువంటి విశేషాలు. నెక్స్ట్ లాలా లజపత్ రాయ్. మరి లాల్ బాల్ పాల్ త్రయంలో ఇక్కడ లాలా లజపత్ రాయ్ చూసినట్లయితే ఈయన కూడా చూడండి, ఇతన్ని పంజాబ్ కేసరి అంటారు, ఇతని పంజాబ్ రాష్ట్రం. మరి పంజాబీ మరియు పీపుల్ అనే పత్రికను రచించడం జరిగింది. ఇక్కడ పంజాబీ మరియు పీపుల్ అనే పత్రికను స్థాపించాడు. అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అన్హ్యాపీ ఇండియా. 1914లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను అమెరికాలో స్థాపించాడు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఎక్కడ స్థాపించడం జరిగింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హోమ్ రూల్ లీగ్, బాలగంగాధర్ తిలక్ కూడా హోమ్ రూల్ లీగ్ను స్థాపించడం జరిగింది. అన్బిసెంట్ కూడా హోమ్ రూల్ లీగ్ను స్థాపించడం జరిగింది. మరి 1914లో లాలా లజపత్ రాయ్ ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను
అమెరికాలో స్థాపించాడు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే విదేశంలో స్థాపించబడినటువంటి సంస్థ అది. ఇక్కడ చూసినట్లయితే మరి లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి అంటారు, ఇతని యొక్క బిరుదు. అదేవిధంగా పంజాబీ అనే పత్రికను స్థాపించాడు. అదేవిధంగా పీపుల్, ఇక్కడ పా ఇలా ఫోనిక్ సౌండ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ లాలా లజపతి రాయ్ 1865లో జన్మించే 1928లో మరణించడం జరిగింది. నెక్స్ట్ లాల్ బాల్ పాల్ త్రయంలో నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చేసి బిపిన్ చంద్రపాల్. ఈయన కూడా 1858లో జన్మించి 1932లో మరణించడం జరిగింది. పరిదర్శక్ మరియు న్యూ ఇండియా అనే పత్రికలను భారతదేశంలో మరియు స్వరాజ్ అనే పత్రికను ఇంగ్లాండ్లో స్థాపించాడు. న్యూ ఎకనామిక్ మెనాక్ అనే పుస్తకాన్ని కూడా రచించాడు. ఇక్కడ చూసినట్లయితే పాల్ పరిదర్శక, ఇలా ఫోనిక్ సౌండ్ ద్వారా గుర్తించండి. పరిదర్శక్, న్యూ ఇండియా, ఈ రెండు పత్రికలు న్యూ ఇండియా ఎక్కడ భారతదేశంలో, పరిదర్శక్ మరియు న్యూ ఇండియా పత్రికలు భారతదేశంలో, స్వరాజ్ అనే పత్రికను ఇంగ్లాండ్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ అరవింద్ ఘోష్. మరి అరవింద్ ఘోష్ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి అతివాద వర్గంలో ఉన్నత నాయకుడిగా ఎదిగాడు. వందే మాతరం పత్రికను స్థాపించాడు. వందే మాతరం, అరవిందులో వింద, వందే మాతరంలో వందే, ఇలా ఫోనిక్ వర్డ్ ద్వారా గుర్తించండి. అతివాద పోరాట పద్ధతులైన స్వదేశీ పద్ధతి మరియు నిష్క్రియాత్మక ఘటనలు రూపొందించాడు. స్వదేశీ పద్ధతి అంటే అతివాద పోరాట పద్ధతులను మన స్వదేశీ ఉద్యమం, మన స్వదేశీకి సంబంధించి స్వదేశీ వస్తువులను ఉపయోగించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం. నిష్క్రియాత్మక అంటే ప్రజా పోరాటాలకు సంబంధించి ప్రతిఘటనలు ఎదుర్కోవడం, అంటే ప్రజా పోరాటాల ద్వారానే మనం ఉద్యమాన్ని కొనసాగించవచ్చు అని అటువంటి సంఘటనలు రూపొందించింది ఎవరంటే ఈ అరవింద్ ఘోషే రూపొందించాడు. 1919లో రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించి పాండిచ్చేరిలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ 1950లో అక్కడే మరణించాడు. ఈ అరవింద్ ఘోష్ కూడా అతివాద యుగంలో ముఖ్యమైన నాయకుడు. ఇక్కడ చూడండి, వందే మాతరం పత్రిక, అదేవిధంగా అతివాద పోరాట పద్ధతులైన స్వదేశీ పద్ధతి, నిష్క్రియాత్మక ప్రతిఘటన రూపొందించిన వ్యక్తి అరవింద ఘోష్. నెక్స్ట్ ఈయన మరి ఇంకా ఏమేమి పత్రికని, ఆర్య అనే ఒక ఆధ్యాత్మిక పత్రికని స్థాపించాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆర్య, అరవింద్ అలా గుర్తుంచుకోండి, ఇక్కడ రైమింగ్ లెటర్ ద్వారా. ఈయన రచించినటువంటి గ్రంథాలు వచ్చేసి లైఫ్ డివైన్, సావిత్రి, న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అనే గ్రంథం రచించాడు. చూసినట్లు వాటిని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఏ అంటే అరవింద్ ఘోష్, ఇక్కడ ఎస్ అంటే సావిత్రి, ఎన్ అంటే న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్, ఎల్ అంటే లైఫ్ డివైన్, ఏఎస్ఎన్ఎల్. ఇక మనకి బిఎస్ఎన్ఎల్ ఉంది కదండి, బిఎస్ఎన్ఎల్ మనకి బిఎస్ఎన్ఎల్ లాగా ఒక సౌండింగ్ ఉంది ఏఎస్ఎన్ఎల్, అలా గుర్తుంచుకోండి. బిఎస్ఎన్ఎల్ లాగానే ఏఎస్ఎన్ఎల్ అని ఒక అబ్రివేషన్ గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తించవచ్చు. ఏ అంటే అరవింద్ ఘోష్, ఎస్ అంటే సావిత్రి, న్యూ అంటే న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్, ఎల్ అంటే లైఫ్ డివైన్. ఈ కోడ్ ద్వారా మనం ఈజీగా గుర్తించవచ్చు అరవింద్ ఘోష్ రచించినటువంటి పుస్తకాలను. నెక్స్ట్ సర్దార్ అజిత్ సింగ్. మరి సర్దార్ అజిత్ సింగ్ అనే వ్యక్తి, ఇతను భగత్ సింగ్కు చిన్నాన్న అంటే బాబాయ్ అనమాట. భగత్ సింగ్ యొక్క బాబాయ్ అజిత్ సింగ్. ఇతను స్ఫూర్తితోనే భగత్ సింగ్ విప్లవాదిగా మారాడు. భారత్ మాతా సొసైటీ, అంజుమన్ మొహబ్బత్ ఏ వతన్ అనే రెండు సంస్థలను స్థాపించడం జరిగింది. అంజుమన్, అజిత్ అలా గుర్తుంచుకోండి. మరి పీష్వా మరియు భారత మాత అనే రెండు పత్రికలను కూడా స్థాపించడం జరిగింది. ఇక్కడ పీష్వా అనే పత్రికను స్థాపించాడు, భారత మాత అనే పత్రికను కూడా స్థాపించాడు. 1909లో పోలీసుల నుంచి తప్పించుకొని విదేశాలకు పారిపోయి 38 ఏళ్ల తర్వాత ఆగస్టు 15, 1940 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున తిరిగి వచ్చి అదే రోజున మరణించడం జరిగింది. ఇక్కడ సర్దార్ అజిత్ సింగ్ కావచ్చు, అరవింద్ ఘోష్ కావచ్చు, లాల్ బాల్ పాల్ త్రయంగా అతివాద త్రయం అయినటువంటి లాల్ బాల్ పాల్ కూడా, వీరంతా కూడా ముఖ్యమైన నాయకులు అతివాద దశలో, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ అతివాద యుగానికి సంబంధించి ఇంకా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాటన్నింటిని కూడా నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూస్గా నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ అతివాది నాయకుల మీద వారికి సంబంధించి పత్రికలు కానీ, అదేవిధంగా వారు పాటించిన విధానాలు కావచ్చు, వాటి మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా యొక్క ప్రయత్నానికి చిన్ని మోటివేషన్గా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.